వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ట్రావెల్ అనుకుంటున్నారా? సో ఆల్రెడీ టైటిల్ అయితే చూసేసారు మీరు. సో స్టార్టింగ్లో చూపించాం కదా, అది మా బ్యాగ్స్ అనమాట. ఇంకా దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అవుతామని చెప్పి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నాక వినాయకుడిని ఇంకా టెంపుల్కి అయితే 7:15కి అయితే వచ్చాము. దర్శనం పూజ అయ్యేసరికి 8 అయితే అయ్యింది. సో ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఈరోజు డేట్ అయితే 11th సెప్టెంబర్ అనమాట, వెడ్నెస్డే. ఇంకా దారి మధ్యలో అయితే ఇంకా హోటల్లో అయితే ఆగాము టిఫిన్ చేద్దామని. ఇది వచ్చేసి అన్నవరంకి ముందైతే ఉంటుంది ఈ హోటల్, MK1 అనమాట. పెద్ద హోటలే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు ఇటువైపు ఇక్కడే ఇంకా హోటల్లో అయితే టిఫిన్ చేస్తామన్నమాట. ఈ హోటల్లోనే చూసారు కదా, బాగుంటుంది ఈ హోటల్ మాత్రం. సో ఇది ఎటువంటి ప్రమోషన్ ఆర్ కొలాబరేషన్ అయితే కాదు, ఇది నార్మల్గా మాకు నచ్చి ఎప్పుడు అటువైపు ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడే ఆగి టిఫిన్ చేస్తాం. సో అందుకు మీకు యూజ్ అవుతారు కదా అని చెప్పి నేను కూడా వీడియో తీసా. చూసారా, నేనైతే 1 ప్లేట్ ఇడ్లీ అయితే తినేస్తున్నాను, సాంబార్ ఇడ్లీ. ఈ వీడియో మాత్రం ఫుల్గా బాగుంటుంది, ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా మా టిఫిన్ అయితే అయిపోయింది. చూసారు కదా, హోటల్ని అయితే చూపిస్తున్నా మీకు. సో ఇంక ఇక్కడ వచ్చేసి అక్కడే చాక్లెట్స్, స్నాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, హోటల్ అన్నమాట ఇదే, ఇదిగోండి. చూసారా, ఫుల్ గ్రీనరీ, హైవే పక్కనే అయితే ఉంటుంది. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయా టిఫిన్ అయిపోయాక హోటల్ నుంచి. సో వైజాగ్ నుంచి అన్నవరంకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లోనే అయితే ఉంటుంది, అన్నవరంకి ముందు ఎంట్రన్స్లో. అండ్ ఇక్కడ వచ్చి అలానే కొండ కింద ఉన్న సత్యనారాయణ స్వామి వారి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని ప్రసాదాలు కొనడానికి అయితే వెళ్ళాను నేను. ఇంకా ప్రసాదం ప్యాకెట్ అయితే తెచ్చేస్తున్నాను. ఈచ్ ప్రసాదం ప్యాకెట్ అయితే 20 రూపీస్. కవర్ అయితే మనమే తెచ్చుకోవచ్చు, లేదా అక్కడ ఉంటుంది 5 రూపీసే. సో చూసారు కదా, ఇట్స్ మీ. సో దగ్గరికి వచ్చే వరకు వీడియో తీసినాను తెలియదు నాకు, అందుకే నవ్వుతున్నా. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పాప అయితే కనిపించింది, ఆవిడకి డబ్బులు ఇచ్చేసి ఇంకా పాపకి చాక్లెట్ అయితే ఇచ్చాను. చాలా సంతోషపడింది. సో నాకు కూడా చాలా హ్యాపీ అయితే అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి హనుమాన్, ఇది ఎర్రవరం దగ్గర హైవే మీద అయితే ఉంటుంది. అండ్ నేను వచ్చేసి రాజమండ్రి ఎంట్రన్స్లో విజయవాడ హైవేకి అయితే తిరిగాము మేము. ఇంకా హైవేలో మేము ఏంటంటే స్వీట్ కార్న్ అయితే కొనుక్కున్నాము. 2 ఉడకబెట్టింది, 1 కాల్చింది నాటుది. నేను ఎప్పుడు ట్రావెలింగ్ చేసిన స్వీట్ కార్న్ అయితే కొనుక్కుంటాను అనమాట, అటు సైడ్ బాగుంటాయి కదా అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి రాజమండ్రిలో ఉన్న గోదావరి బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ వచ్చేసి గోదావరి బ్రిడ్జ్ పై అయితే ఆగాము. బై కారే కదా, ఎక్కడైనా ఆగచ్చు. ఎందుకు ఆగామనుకుంటున్నారా? సో మ్యాక్సిమం అందరికీ తెలిసిందే, బట్ చెప్తాను వినండి. గోదావరిలో చిల్లర కాయిన్స్ వేస్తే మంచిది అంటారు కదా. సో ఇదిగోండి, దండం పెట్టుకొని ఇంకా కాయిన్స్ అయితే వేస్తున్నాను, చూస్తున్నారా, అదిగోండి దండం పెట్టుకుంటున్నా. అండ్ ఇప్పుడు కాయిన్ అయితే వేసేస్తున్నా. చూసారా, దూరంగా అయితే పడింది నీటిలోకి కరెక్ట్గా, అంటే సరదా కరెక్ట్గా ఒకే షాట్లో నదిలోకి అయితే వెళ్ళింది. హ్యాపీ పడిపోతున్నా. క్లైమేట్ చూసారు ఎంత బాగుందో, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట.
సో ఇంక ఇప్పుడు వచ్చేసి టైం 1:46 అయితే అయిపోయింది. ఇట్స్ లంచ్ టైం. విజయవాడ రావడానికి అయితే ఇంకా 25 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఈ మధ్యలో ఏమైనా మంచి హోటల్ ఉంటే అక్కడ ఆగి లంచ్ చేయడమే. ఇంకా వీలుంటే అక్కడ వీడియో తీస్తాను. ఇంక ఇప్పుడు వచ్చేసి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం, గన్నవరం ఎయిర్పోర్ట్కి. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇదండి విజయవాడ ఫ్లడ్స్ టైంలో వెళ్ళాము. సో విజయవాడ చూసారా ఎలా అయిందో. అండ్ ఇంక ఇది వచ్చేసి కృష్ణా నది అనమాట. చూస్తున్నారు కదా బ్రిడ్జ్. సో ఇంక ఇది వచ్చేసి విజయవాడ దాటిన తర్వాత ఈ హోటల్ అయితే ఉందన్నమాట, ఆంధ్ర బుట్ట భోజనం అని. సో ఇంకా చూసేసి ఇంకా బాగుంటుందని చెప్పి వచ్చాము. నిజంగా చాలా బాగుంటుంది అన్నమాట. మీరే చూస్తున్నారు కదా హోటల్ని. చాలా స్టోర్స్ షాప్స్ అయితే ఉన్నాయి. ఏసీ అయితే ఇలా పైకి వెళ్ళాలన్నమాట, మెట్లు ఉన్నాయి కదా. సో నార్మల్గా అయితే పైకి వెళ్ళి ఏసీ దగ్గర అయితే తినేవాళ్ళము, కానీ జర్నీకి లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా ఇక్కడే తినేసామన్నమాట. ఇది కూడా సూపర్గానే ఉందండి, కూలర్ అయితే పెట్టారు. వీళ్ళ దగ్గర బుట్ట భోజనం అయితే అన్లిమిటెడ్ అనమాట. మనకి ఎంత కావాలో అంత తినచ్చు, ఏం కావాలో అది వేసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి 179 రూపీస్. 2 బుట్ట భోజనాలు అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇంకా మా ఫ్యామిలీకి అయితే సరిపోయింది. చూసారా వ్యూ భలే ఉంది కదా. సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాను నేను. చూసారు కదా 2 ప్లేట్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. పులిహార ఇచ్చారు, పొంగల్ ఇచ్చారు, చక్కెర పొంగలి, పకోడీ, చిప్స్, కర్డ్, అలానే ఇంకా కొన్ని కర్రీస్ అయితే ఇచ్చారు. ఇవే కాకుండా సాంబారు, ఇంకా పికిల్స్ అన్నీ ఇచ్చారు. చూసారా భలే ఉంది కదా వీల్. నైస్ అనిపించింది నాకు. మనకి వెజ్ మీల్స్ ఉంది, నాన్ వెజ్ మీల్స్ కూడా ఉంది. నచ్చింది ఏం కావాలంటే అది తినచ్చు. బట్ టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పి వెజ్ మీల్స్ అయితే తిన్నాను. సో తెలుసు కదా, మనం అవి తినేసాం అనుకోండి, అది తినేసాక మనకి ఏం కావాలో అది వేస్తారు, ఎంత కావాలో, ఎందుకంటే అన్లిమిటెడ్ కాబట్టి. సో చూసారు కదా, మంచి గాలి అయితే వేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను రైస్ అయితే వేయించుకున్నాను స్టార్టింగే. అండ్ అలానే పులావ్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర, బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఎప్పుడైనా అటువైపు వెళ్ళే వాళ్ళు ట్రై చేయండి ఈ హోటల్లో ఫుడ్ని. ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ కర్రీస్ అన్నీ బాగున్నాయి అన్నమాట. ఇది దాని వ్యూ, ఆ హోటల్ వ్యూ. సో మీకు ఒక బొమ్మ చూపిస్తాను చూడండి. ఇదిగోండి వెల్కమ్ అని పిలుస్తుంది లోపలికి. నేను ఇది బయటకు వచ్చేటప్పుడు అయితే తీసాను. జర్నీ చేసే వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పి పాయింట్స్ అన్నీ మీకు చూపిస్తున్నా. ఫైనలీ మా లంచ్ అయితే ఈ విధంగా ఫినిష్ అయ్యింది. చూసారు కదా. ఇంక ఇది వచ్చేసి ఎందుకు ఆగాను అనుకుంటున్నారా, ఇది ఈవినింగ్ టైమ్. సో రీల్స్ చేయడానికి కానీ దిగాను అనమాట. సో ఆల్రెడీ ఇన్స్టాలో రీల్స్ చేసి ఆల్రెడీ పోస్ట్ అయితే చేసేసాను. ఇంకా ఎవరైనా చూడకపోతే నా ఇన్స్టా పేజ్ని ఫాలో అయిపోండి. సేమ్ నాన్న కూతురి వ్లాగ్స్ అనే ఉంటుంది. సో ఇన్స్టాని ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ ఇది వచ్చేసి 6:30, 7 o'clock అయితే అలా అయ్యింది. ఇంకా దాహం వేస్తుందని చెప్పి హైవే పక్కన ఉన్న ఈ హోటల్ దగ్గర అయితే ఆగాము. చూసారా మీకు చూపిస్తున్న డ్రింక్స్ని, లిమ్కా అండ్ స్ప్రైట్. ఇంకా నేను వచ్చేసి నేనేం తాగుతాను తెలుసా ఆ రెండిట్లో, మీరు గెస్ చేయండి. సో చెప్పేస్తున్నాను చూసండి. ఇదిగోండి స్ప్రైట్ అనమాట. నేను స్ప్రైట్ అయితే తాగాను. అండ్ ఇప్పుడు వచ్చేసి గుంటూరు, గూడూరు, నాయుడుపేట, కాళహస్తి మీదుగా తిరుపతి అయితే వచ్చేసామండి. తిరుపతిలో ఉన్న గరుకుమంతుడండి చెక్ పోస్ట్ దగ్గర. సో అందరికీ ఐడియా ఉంటుంది కదా, ఇదిగోండి కొండ మీదకి వెళ్ళే ముందు వస్తుంది కదా, ఇదిగోండి. దండం పెట్టేసుకున్నారా. సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ అయితే అయిపోయాం. అండ్ ఇది అలిపిరి మెట్లు చూస్తున్నారు కదా.
సో చెక్కింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఎవరు కొండపైకి వెళ్ళాలన్నా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే అండర్ లగేజ్ బ్యాగ్స్ అయితే చెక్ చేస్తారు. ఇక్కడ టైం వచ్చేసి 9:56 అయితే అయ్యింది. చూసారు కదా, కొండమీద రీచ్ అయ్యేసరికి 9:56 అయితే అయ్యింది. కొండమీద కాదు, చెక్ పోస్ట్ దగ్గర. సో వైజాగ్లో మార్నింగ్ 8 అయితే బయలుదేరాము. ఇంకా తిరుమల చెక్ పోస్ట్కి వచ్చేసరికి నైట్ 10 అయితే అయిపోయింది. చూసారు కదా, బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. ఇంకా దాని తర్వాత ఇంక ఇదే చెక్ పోస్ట్ అనమాట. సో ఇంకా లగేజ్ బ్యాగ్స్ చెక్ చేసే ప్లేస్ వచ్చేసి ఇదన్నమాట. సో చూస్తున్నారు కదా, మనం తెచ్చిన బ్యాగ్స్ అన్నీ ఇక్కడైతే పెట్టాలి. సో చెక్ చేస్తారు. అలానే అన్ని వెహికల్స్ కూడా చెక్ చేస్తారు. ఇంకా టోల్ ఫీజ్ కౌంటర్ కట్టేసి టికెట్ తీసేసుకొని ఇంకా కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాం. స్టార్టింగే వినాయకుడు అయితే ఉంటారు. ఇంకా ప్రశాంతంగా దండం పెట్టుకొని కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాం. చూసారు ఎంత చీకటిగా ఉందో. చూస్తున్నారు కదా, కొండపైకి అలా ఎక్కుతుంటే పైన తిరుపతి మాత్రం భలే కనిపించింది ఫుల్ లైటింగ్స్తో. ఇంకా ఫైనల్గా 1/2 అవర్లో అయితే తిరుమల కొండపైకి అయితే రీచ్ అయిపోయాం. సో చూసారు కదా, ఇదేనండి, ఇలా వెళ్ళాలి. సో కొండ కింద అయితే టికెట్ తీసుకున్నాం కదండి, అది ఇక్కడ వచ్చేసి ఈ ఎంట్రీలో చూపించేసి ఇంకా ఎంట్రీ అయితే అయిపోవడమే. చూస్తున్నారు కదా, సో చూపించేసి ఇంకా ఎంట్రీ అయితే అయిపోయాం. సో చూసారు కదా, ఇది వచ్చేసి కొండపైన రూమ్కి వెళ్ళే దారిలో అయితే తీస్తున్నాను. బాగుంది కదా. ఇంకా ఎంట్రన్స్లో అయితే కృష్ణుడు అర్జునుడు రథం మీద అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా, బాగుంది కదండి. ఈ రథంపై శ్రీకృష్ణ అర్జునులు ఉన్న పార్క్ని గీతోపదేశం పార్క్ అని అంటారండి. అండ్ ఇది వచ్చేసి ఇంకా రూమ్కి వెళ్ళే ముందు డిన్నర్ అయితే చేసేస్తున్నాము. సో ఇంకా వైజాగ్ నుంచి తిరుమలకి 775 కిలోమీటర్స్ అయితే వచ్చింది సుమారుగా. సో చూసారు కదా, ఇదిగోండి ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ ఇడ్లీ. చూసారా? సో చూసారు కదా, వైజాగ్ నుంచి తిరుమలకి ట్రావెల్ వ్లాగ్ బై కార్. 11 అయితే కొండపైకి అయితే వచ్చాము. సో ఇదండి రోజు వ్లాగ్, ట్రావెల్ వ్లాగ్ అయితే చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే అయితే వస్తుంది. డే 1 ట్రావెల్ వ్లాగ్, డే 2 ఎలా టైం స్పెండ్ చేసామనేది మీరు చూడండి. సో నెక్స్ట్ వ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇంక ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.